ఒకవైపు రాష్ట్రంలో బీసీల చుట్టూ రాజకీయాలు తిరుగుతుంటే మరి సీఎం మోడీపై చేసిన వ్యాఖ్యలు అంటే ఏంటి, రేవంత్ వాదనలో దాగున్న నిజం ఎంత అనేది పక్కన పెడితే చాలా మంది అసలు మోడీ బీసీయా కాదా అనేది కొత్త అనుమానాలు క్రియేట్ చేసినట్టు. అంటే ఒకటి మోడీ బీసీయా కాదా అంటే ఆయన చెప్పిన దానిలో, రేవంత్ రెడ్డి చెప్పిన దానిలో కొంతవరకు మాత్రమే కరెక్ట్ ఉంది, పూర్తి కరెక్ట్ లేదు. మోడీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులం బీసీ అయిందంటే కాదు. అంతకుముందు చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్. 1994లో చబిల్ దాస్ మొహతా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగింది. సెంట్రల్ ఓబీసీ లిస్ట్ లో కూడా 1999లో వాజ్పేయి హయాంలో గెలిచారు. స్టేట్ బీసీ లిస్ట్ వేరు, సెంట్రల్ ఓబీసీ లిస్ట్ వేరు. సో ఈ రెండు కూడా మోడీ ముఖ్యమంత్రి కాదు, ఎమ్మెల్యే కాకముందే అయిపోయాయి. మోడీ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయింది, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎమ్మెల్యే అయ్యారు ఆయన మణినగర్ నుంచి 2001లో. డైరెక్ట్ గా ఎమ్మెల్యే కాకుండానే ముఖ్యమంత్రి అయిపోయారు. ఫస్ట్ టైం పార్లమెంట్ మెంబర్ అయినప్పుడు ప్రధానమంత్రి అయిపోయారు. అదృష్టం. 96 నుంచి బీజేపీ నేషనల్ సెక్రటరీగా ఉన్నారు, కానీ ఎన్నడూ కూడా గుజరాత్ లో అడుగు పెట్టలేదు. ఎప్పుడైతే కేశుభాయ్ పటేల్ కొంత భూకంప సంబంధించి భుజ్ లో వచ్చిన భూకంపం ఆ నివారణ చర్యలు నెగటివ్ నేమ్ వచ్చింది అనుకున్నారు, అప్పుడు నరేంద్ర మోడీని ముఖ్యమంత్రిగా చేశారు. చేసేటప్పటికి ఆయన ఎమ్మెల్యే కూడా కాదు. సో ఆయన ముఖ్యమంత్రి అయ్యేందుకోసం ఒకళ్ళతో బై ఎలక్షన్ చేయించి రిజైన్ చేయించి చేశారు. సో అప్పటికే అంటే 2001 వరకే ఎమ్మెల్యే కూడా కాదు నరేంద్ర మోడీ. ఈ 24 సంవత్సరాలుగానే ఆయన కాలంలో ఉన్నారు. అంతకుముందు కేవలం ప్రచారకగా మాత్రమే ఉండే, ముఖ్యంగా సంఘ్ దాని నుంచి తరపున. సో ఏంటి ఇప్పుడు రాహుల్ సోనియా కులాలు ఏంటని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మరి దీంతో కాంగ్రెస్ డిఫెన్స్ లో పడింది అనుకోవచ్చు. ఆబ్వియస్లీ అంటే ఇప్పుడు మోడీ కులంకు సంబంధించిన ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు వాళ్ళు రాహుల్ క్యాస్ట్ కి సంబంధించి కూడా ప్రస్తావన తీసుకొస్తారు కదా. సో అడుగుతారు, ఏంటి రాహుల్ గాంధీ క్యాస్ట్ ఏంటి, సోనియా గాంధీ క్యాస్ట్ ఏంటి అని చెప్పి. సో ఆబ్వియస్లీ ఇది అన్నెసరీ చర్చకు దారితీస్తుంది. బీజేపీ అన్నట్టు 6 గ్యారంటీల నుంచి తప్పించుకునేందుకు, లేకపోతే వేరే వాటి గురించి తప్పించేందుకు ఇది డైవర్ట్ పాలిటిక్స్ అని కూడా విమర్శలు వచ్చే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. సో ఏదేమైనా ఇప్పుడు బీసీ డిబేట్ అన్నది మొత్తానికి పక్కదారి అయితే ఖచ్చితంగా పట్టింది. ప్రధానమంత్రి కులంపై రేవంత్ రెడ్డి చేసిన పాలిటిక్స్ పై ఢిల్లీలో అంటే ఎలా చూడొచ్చు, అంటే ఢిల్లీ పాలిటిక్స్ లో ఎలాంటి చర్చ జరుగుతుంది, ఇది ఎటువైపు? అంటే ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గురించి కామెంట్ చేయడం వల్ల డెఫినెట్ గా బీజేపీ హైకమాండ్ కూడా దాన్ని సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటి వరకు పెద్దగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టలేదు. కేసీఆర్ ను సెకండ్ టర్మ్ లో చాలా ఇబ్బంది పెట్టింది కేంద్ర ప్రభుత్వం. మన గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ద్వారా చాలా వరకు చాలా రకాలుగా ఎంత అంటే అంతే అన్ని ఇబ్బందులు పెట్టింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కొంపల్లి నుంచి కంటోన్మెంట్ హైవేస్, కంటోన్మెంట్ రహదారుల విషయంలో అయినా, లేకపోతే ఇతరుల వేరే వాటి విషయాల్లో అయినా చాలా విషయాల్లో చాలా రకాలుగా ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉంది స్పందన. బట్ ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇన్నర్ రింగ్ రోడ్ RRR నిర్మాణంలో, రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం సహకరించింది. ప్లస్ ఇంకా వేరే విషయాల్లో కూడా కంటోన్మెంట్ సంబంధించి రహదారుల అప్పగింతలో, సిటీలో ఫ్లైఓవర్స్ కడతామంటే సహకరించింది. సో ఈ కామెంట్ చేస్తే కొంత నెగటివ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు బీసీలకు సంబంధించి కూడా ఇప్పుడు తమిళనాడులో 69% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 69% రిజర్వేషన్ లేవు. 50% దాటి ఇవ్వడానికి అవకాశం లేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలి 50% కంటే దాటాలంటే. సుప్రీంకోర్టు 50% దాటిన ప్రతి చోట కూడా దాన్ని కొట్టేస్తూ వస్తుంది కదా. సో కొట్టేస్తూ వస్తున్నప్పుడు ఇప్పుడు మన రాష్ట్రంలో ఆల్రెడీ 50% అయిపోయింది. 20% బీసీలకు ఉంది. ముస్లింలను బీసీఈలో చేర్చారు, వాళ్ళకు ఒక 4% ఉంది. ఎస్సీలకు 15% ఉంది, 6% ఎస్టీలకు ఉంది. 15, 6, 21 ప్లస్ 25 బీసీలు 46 ప్లస్ 4 ముస్లిం బీసీలకు విద్యా ఉద్యోగాల్లో మాత్రమే ఉంది. సో టోటల్ 50% అయిపోయింది. ఇంకా కొత్తగా మళ్ళీ అడిషనల్ గా బీసీలకు ఎక్కడి నుంచి ఇవ్వడానికి అవకాశం ఉంది? స్థానిక సంస్థల్లో లాస్ట్ టైం 23-24% మాత్రమే ఇంప్లిమెంట్ అయిపోయిన సిచ్యువేషన్ ఉంది. సో అందుకని ఇది పొలిటికల్ ఇష్యూ అయితే ఖచ్చితంగా అవుతుంది. సో ఏదేమైనా రేవంత్ రెడ్డి ఇవాళ కొంచెం వెనక్కి తగ్గినట్టుగా అనిపిస్తున్నారు ఆ వ్యాఖ్యల పట్ల, దాని పట్ల చూస్తే. అయితే బీజేపీ నేతలు అయితే చాలా గట్టిగా రియాక్ట్ అయ్యారు. వాళ్ళు రాహుల్ గాంధీ క్యాస్ట్ ఏంటి, సోనియా గాంధీ క్యాస్ట్ ఏంటి, ఇటువంటివన్నీ కూడా వాళ్ళు మాట్లాడి దాన్ని ఒక విధంగా ఇప్పుడు బీసీలకు సంబంధించి వస్తే ముస్లిం బీసీల గురించే ఇదంతా చేస్తున్నారు. ముస్లిం గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ లో ఆయన ఎగ్జాంపుల్ చూపించినట్టు 50
50 సీట్లకు మెజారిటీ కూడా ఇక్కడ ముస్లింస్ గెలిచారు అని చెప్పి బీజేపీ ఆబ్వియస్లీ ఏ ఇష్యూ వచ్చినా ఇది చేస్తుంది కదా, హిందూ ముస్లిం సంబంధించిన ఇష్యూ వాళ్ళ పొలిటికల్ గా అడ్వాంటేజ్ పొందాం అనుకుంటారు. బీఆర్ఎస్ ఆ విధంగా మొత్తానికి కులగణన చేసినప్పటి నుంచి ఆ క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన దానికంటే ఎక్కువ తలకాయ నొప్పులు ఎక్కువ వస్తున్నాయి, తలనొప్పులే ఎక్కువ వస్తున్న పరిస్థితి. కులగణన అన్నది లేనిపోని పంచాయతీ తీసుకొచ్చినట్టు మనకు అనిపిస్తుంది. బట్ చూడాలి రాబోయే రోజుల్లో ఎటువంటి రూపం సంతరించుకుంటుంది ఏందన్నది. భరత్, నెక్స్ట్ టాపిక్స్ డిస్కస్ చేసే ముందు డిబేట్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.